తెలంగాణ గ్లోబల్ సమ్మిట్తో చాలా పెద్ద మొత్తంలో పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందన్నారు మంత్రి ఉత్తమ్. ప్రపంచ దిగ్గజ సంస్థలను ఈ సమ్మిట్కు ఆహ్వానించామని చెప్పారు. మంచి పెట్టుబడులు వస్తాయనే నమ్మకం తమకుందన్నారు. 2 దశాబ్దాల్లో $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యమన్నారు ఉత్తమ్. ఇన్వెస్టర్లకు కాన్ఫిడెన్స్ నింపేందుకే ఈ 2 రోజుల సమ్మిట్ అంటున్న వివేక్ ఉత్తమ్తో యాదగిరి ఫేస్ టు ఫేస్. సో ఇవాళ రేపు 2 రోజుల పాటు కూడా ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్కి సంబంధించినటువంటి సమావేశాలు కొనసాగుతున్నాయి. సో ఇప్పటికే ఆల్రెడీ డెలిగేట్స్తో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఈ ఏదైతే ప్రారంభానికి సంబంధించినటువంటి స్పీచ్ కూడా ఇచ్చారు. సో మంత్రులు మనతో పాటు వివేక్ వెంకటస్వామి గారు, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి మరి ఈ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి ఈ 2 రోజుల పాటు జరిగే సదస్సు వల్ల తెలంగాణకు ఎలాంటి ప్రయోజనాలు ఉండబోతున్నాయి, దీనివల్ల ఎట్లాంటి విద్యాపరంగా కానీ తర్వాత మిగతా ఐటీ రంగం పరంగా కానీ ఎట్లాంటి ప్రయోజనాలు ఉండే అవకాశం ఉంటుందో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ గ్లోబల్ సమ్మిట్ వల్ల తెలంగాణకు ఎలాంటి ప్రయోజనాలు జరుగుతాయంటే మీరేం చెప్తారు? ఈ గ్లోబల్ సమ్మిట్ వల్ల తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి భారీ స్థాయిలో చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఫార్మా కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్ని రంగాల్లో ప్రపంచంలో దిగ్గజ కంపెనీలని ఈ గ్లోబల్ సమ్మిట్కి ఆహ్వానించాం. నాకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఇది మంచి సక్సెస్ అవుతుంది, మంచి పెట్టుబడులు రాబోతున్నాయని చెప్పి మా నమ్మకం, విశ్వాసం. తెలంగాణ యువతకి ఉద్యోగాలు వస్తాయి, ఎకానమీ పెరుగుతుంది. ఇప్పుడున్న ఎకానమీ నుంచి 2047 వరకు 2 దశాబ్దాల్లో $3 ట్రిలియన్ మన ఎకానమీ పెరుగుతుందని చెప్పి మా అంచనా. నిష్ణాతులతోని దాంట్లో నీతి ఆయోగ్ వాళ్ళు, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ప్రపంచంలో అత్యంత ఈ విషయంలో ఎక్స్పర్ట్స్ని వారి ద్వారా ఈ విజన్ డాక్యుమెంట్ తయారు చేయడం జరిగింది. ఏ రంగంలో ఏం అడుగులు ముందుకేస్తే, ఏ విధంగా రోడ్ మ్యాప్ చేసుకుంటే 2034 వరకు $1 ట్రిలియన్ ఎకానమీ, 2047 వరకు $3 ట్రిలియన్ ఎకానమీ చేరుతుంది అనేది ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకున్నాం. అది రేపు ఆవిష్కరించబోతున్నాం. అంటే ఇవాళ మొదటి రోజు అంటే ఆయా శాఖలకు సంబంధించి ప్యానెల్ల వారీగా డిస్కషన్స్ ఉండబోతున్నాయి అంటున్నారు. తర్వాత రేపు కూడా కొన్ని ఉండబోతున్నాయి. సో ఇవాళ ఏమేమి ఉండబోతున్నాయి, రేపు ఏమేమి? పవర్ మీద డిస్కషన్ జరుగుతుంది అక్కడ బట్టి గారి ఆధ్వర్యంలో. ఆ తర్వాత నేను చైర్మన్గా డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ రంగంలో పెట్టుబడులు ఆకర్షించే దానికి తీసుకోవాల్సిన చర్యలపై డిస్కషను. ఆ తర్వాత సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అంటే వియట్నాం, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, ఆ దేశాల నుంచి భారతదేశానికి పెట్టుబడులు ఏ విధంగా ఆకర్షించాలనే దాని మీద కూడా చర్చ ఉంది. ఈ 2 రోజుల పాటు అందరం కూడా దేశ విదేశాల నుంచి వస్తున్న ఇన్వెస్టర్స్తో మాట్లాడి ఒప్పించి తెలంగాణకి భారీ పెట్టుబడులు తీసుకురాబోతున్నాం. సో మనతో పాటు మంత్రి వివేక్ వెంకటస్వామి కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి కూడా మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఆయన శాఖకు సంబంధించి ఎలాంటి సెషన్స్ ఉండబోతున్నాయి, సో ఈ 2 రోజుల పాటు జరిగే ఈ సమ్మిట్ వల్ల తెలంగాణకు ఎలాంటి ప్రయోజనాలు ఉండబోతాయో ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, తెలంగాణకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయంటే ఏం చెప్తారు? అంటే ఈ సమ్మిట్ వలన ఎప్పుడు కూడా ఇన్వెస్టర్కి కాన్ఫిడెన్స్ ఉండాలి. ఈ రాష్ట్రానికి వస్తే నా ఇండస్ట్రీ ఎట్లా నడుస్తుంది, నాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఉంటాయా, నాకు స్కిల్డ్ ఫోర్స్ ఉంటుందా లేదా అని చెప్పి ఎప్పుడు కూడా ఎంటర్ప్రెన్యూర్ ఆలోచిస్తాడు. ఈ సమ్మిట్ వలన ఏదైతే ఫ్యూచర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీడ్స్, ఎలక్ట్రిసిటీ నీడ్స్, స్కిల్డ్ మ్యాన్ ఫోర్స్ ఇవన్నీ కూడా మేము వాళ్ళకి ప్రజెంట్ చేస్తున్నాం. ఎక్కడ కూడా ఇప్పుడు ఇదే ఎనర్జీ సెక్టర్ నడుస్తుంది అంటే 2047 వరకు ఎంత ఎనర్జీ రిక్వైర్మెంట్స్ అవసరం. సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనకు గైడ్లైన్స్ ఇచ్చింది ఎంత రెన్యూవబుల్ ఎనర్జీ కావాలి ఇది. సో ఈ సమ్మిట్ వలన మనకు ఈ ప్లానింగ్ అవుతుందన్నమాట. నేను ఇప్పుడు అక్కడ లేబర్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడబోతాను. అక్కడ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ స్థాపించాం 115. దీంట్లో స్కిల్డ్ మ్యాన్ ఫోర్స్ వస్తుంది. స్కిల్డ్ మ్యాన్ ఫోర్స్ అంటే ఉట్టినే ఏదో ఒకటి ఇంతకుముందు టీఆర్ఎస్ హయాంలో 10 సంవత్సరాలు ఐటీఎస్లో ఏం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇప్పుడు 4,000 కోట్ల రూపాయలతో 115 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ స్థాపిస్తారు. దీనివలన ఇండస్ట్రీస్కి ఏదైతే అవసరమో స్కిల్డ్ మ్యాన్ ఫోర్స్ అది దీంట్లో ఈ టెక్నాలజీ సెంటర్స్లో వాళ్ళకి ట్రైన్ చేసి రెడీగా పెడతామన్నమాట. ఎవరైనా ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు వాళ్ళకి రెడీగా. ఈ ప్రాజెక్ట్లో టాటాస్ వాళ్ళు కూడా సిఎస్ఆర్లో కాంట్రిబ్యూట్ చేస్తున్నారు.
4,000 కోట్ల రూపాయలు ఖర్చు పడుతుంది. 540 మంది ట్రైనర్స్ని తీసుకున్నారు. ఈ సంస్థలలో 99% అడ్మిషన్స్ అయినాయి. అంటే అన్ని దారుల్లో ఏదైతే ఇన్వెస్టర్కి వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటాడో అవన్నీ చర్యలు కూడా ఈ సమ్మిట్ వలన జరుగుతాయి. ఇది జరిగినప్పుడు వాళ్ళకు కూడా ఇండస్ట్రీస్కి ఒక నమ్మకం కలుగుతుంది. నేను ఈ రాష్ట్రంకి వస్తే నాకు ఏం ఇబ్బంది ఉండదు, మంచి ప్రభుత్వం ఉంది, గవర్నెన్స్ మంచిగా ఉంది, బ్యూరోక్రాటిక్ హర్డిల్స్ కూడా తీయాలని ఈ సమ్మిట్లో మనకు అందరు కూడా మాట్లాడేటప్పుడు ఈ బ్యూరోక్రాటిక్ హర్డిల్స్ కూడా మనము దూరం చేయడానికి ఒక ఆపర్చునిటీ ఉంటుంది. సక్సెస్ఫుల్ సమ్మిట్ ఇంతమంది డెలిగేట్స్ వచ్చి అటెండ్ చేసినందుకు. సో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ప్రోగ్రామ్ స్టేట్ గవర్నమెంట్ హెస్ కండక్ట్. వివిధ శాఖలకు సంబంధించినటువంటి డిబేట్లు ఉంటాయి, డిస్కషన్స్ ఉంటాయి. ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది, ఇక్కడ నుంచి కూడా ఏం చేయబోతుంది అనే దాని మీద డిస్కషన్స్ ఉంటాయి. రేపు కూడా కొన్ని శాఖలకు సంబంధించిన వాటిలో డిస్కషన్స్ ఉంటాయి. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం విజన్ డాక్యుమెంట్ 2047 అనుకుంటుందో దానికి సంబంధించి ఆ విజన్ డాక్యుమెంట్ కూడా సీఎం చేతుల మీదుగా రిలీజ్ చేయబోతున్నారు.